ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? జ్యోతిష శాస్త్ర ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అవుతారు అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. జ్యోతిష శాస్త్ర ప్రకారం మరి ఏ రంగంలో మనం సెటిల్ అవ్వచ్చు అనేది చాలా మందికి నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ ఈ వీడియో చివరి వరకు వినండి, అలాగే చూడండి. తప్పకుండా మీకు అనుకూలంగానే మరి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మంచి ఉద్యోగం ఉంటేనే చాలా విషయాలు సక్రమంగా సాగుతూ ఉంటాయి. అందుకే చాలామంది తమ చదువులు తగ్గట్టుగా వారికి నచ్చిన రంగంలో మంచి ఉద్యోగం రావాలని కలలు కంటూ ఉంటారు. అయితే చాలామంది తమ కోరికలను నెరవేర్చలేకపోతూ ఉంటారు. చాలామంది తమ విద్యకు సంబంధించిన రంగాన్ని కాకుండా ఇతర రంగాల్లో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం పెద్ద ఉద్యోగాల్లో మంచి జీతానికి పనిచేస్తారు. అయినా వారిలో ఏదో తెలియని వెలితి ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం మీ జన్మ రాశిని బట్టి మీరు ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలుసుకోవచ్చు. దీనివల్ల మీరు మీ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. మరి ఏ రాశి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. దీని ప్రభావం కారణంగా వీరు నిత్యం చాలా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువ క్రీడా రంగంలో రాణిస్తారు. వీరిలో క్రీడలకు లేదా అథ్లెటిక్స్కు కెరీర్గా ఎంచుకుంటే తిరుగులేని విజయం సాధిస్తారు. అంతేకాదు వీరు కోచింగ్ ఇవ్వడంలోనూ అందరికంటే ఒక అడుగు ముందే ఉంటారు. ఇక వృషభ రాశి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. వీరు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు మంచి రైటర్గా గుర్తింపు తెచ్చుకుంటారు. వీరు రైటర్గా మారితే చాలా ఆనందాన్ని పొందుతారు. వీరు ఎంచుకున్న రంగం పట్ల చాలా అంకిత భావంతో పనిచేస్తారు. అంతేకాదు భవిష్యత్తులో ఇతరుల కంటే మెరుగైన రచనలు చేస్తారు. ఇక మిథున రాశి. ఈ రాశి వారు ఎక్కువగా చాలా తెలివి గలవారు. వీరు వినోద రంగంలో ఎక్కువగా పనిచేయాలని కోరుకుంటారు. వీరు యాంకర్గా చేస్తే చాలా మందిని ఆకట్టుకుంటారు. అంతేకాదు వీరికి మంచి సమయస్ఫూర్తి ఉంటుంది. అంతేకాదు వీరికి ప్రయాణాలు చేసేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. వీరు అనేక రంగాలపై ఆసక్తి కలిగి ఉంటారు. వీరు టీచర్ ఫీల్డ్ని ఎంచుకుంటే విద్యార్థులను బాగా ఆకట్టుకుంటారు. అంతేకాదు ఫుడ్ ప్రిపరేషన్ చేయడంలో, ఫోటోగ్రఫీ వంటి రంగాల్లో కూడా అద్భుతమైన ప్రతిభను కనపరుస్తారు. ఇక సింహరాశి. సింహరాశి వారు సూర్యుడు అధిపతిగా ఉంటాడు. వీరు కన్సల్టెన్సీ వంటి రంగాలతో పాటు ఇతర రంగాల్లో చాలా చక్కగా రాణిస్తారు. అంతేకాదు అడ్వకేట్గా కూడా బాగా విజయం సాధిస్తారు. వీరిలో పనిచేసేవారు వెల్డింగ్ సంబంధించిన పని చేస్తే మంచి ఆదాయం సమకూరుతుంది. అంతేకాదు వీరు ఎవరికైనా ఏదైనా విషయంలో సందేహాలుంటే వాటిని పటాపంచలు చేయడంలో ముందు ఉంటారు. ఇక కన్య రాశి. ఈ రాశి వారు చాలా సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరి తెలివితేటలను ఇతరులకు కూడా పంచగలుగుతారు. వీరు వైద్య రంగంలో అద్భుతంగా రాణిస్తారు. చాలా మంది మహిళలు నర్సులుగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంటారు. వీరు నిస్వార్థంగా సేవ చేస్తారు. అలాగే వీరు ఉపాధ్యాయ, జర్నలిజం రంగాల్లో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. ఇక తులారాశి. ఈ రాశి వారు తాము కోరుకున్న రంగంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. అంతేకాదు వీరు వ్యాపారాలను సైతం మెరుగ్గా నిర్వహించగలరు. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. వీరు న్యాయశాస్త్రం, సంగీతం, నటన రంగం వైపు అడుగులు వేస్తే మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ ప్రభావం వల్ల వీరు ఎంతో ఆలోచనాత్మకంగా పనిచేస్తారు. అంతేకాదు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. వీరు సంగీతం, వినోద రంగాలతో పాటు చిత్రకారులుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇవి మాత్రమే కాదు వీరు ఏ రంగంలోనూ మంచి విజయాన్ని సాధిస్తారు. ఇక ధనుసు రాశి. ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. వీరు ఏ రంగంలో అయినా తమ వంతు బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు. వీరు ప్రొఫెసర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాదు వీరు శాస్త్రవేత్తలు కూడా అవుతారు. దీంతో పాటు వీరు పబ్లిక్ రిలేషన్స్ సంబంధించిన రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు రాజకీయ నాయకుడిగాను రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మకర రాశి. మకర రాశి వారికి శని గ్రహం అధిపతిగా ఉంటాడు. దీని ప్రభావం కారణంగా వీరు ఎల్లప్పుడూ సానుకూల మార్గాల్లో వెళ్ళాలని ఆలోచిస్తారు. వీరి సొంతంగా వ్యాపారం కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు మంచి నాయకులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీరు న్యాయశాస్త్రం, ఫుడ్, మైనింగ్ వంటి రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి అందరికంటే విభిన్నమైన రంగాలను ఎంచుకుంటారు. అందులో మంచి విజయం సాధిస్తారు. వీరు అందరితోనూ చాలా సఖ్యతగా వ్యవహరిస్తారు. వీరు ఇంజనీరింగ్, సైన్స్ వంటి రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవరితో అయినా సులభంగా పరిచయాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇక మీనరాశి. ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. దీని కారణంగా వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి. వీరు చేసే ఎలాంటి ఉద్యోగాలైనా చక్కగా రాణిస్తారు. వీరు వైద్య రంగం, ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం వంటి విభిన్న రంగాలను ఎంచుకోవచ్చు. అంతేకాదు కథలు చెప్పడం, కథలు రాయడం వంటివి కూడా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మరి మీ జ్యోతిష శాస్త్ర ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అయితే మీకు బాగుంటుంది అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఇందులో మీకు ఇష్టమైనది ఉంటే తప్పకుండా దాంట్లో ప్రయత్నించండి, సక్సెస్ అవుతారు. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.